ప్రస్తుతం మనతోని చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి గారు రంగనాథన్ గారు ఉన్నారు. రంగనాథన్ గారు సార్ నమస్తే సార్. ఈ బాలాపూర్ గణేష్ యొక్క ప్రాశస్త్యం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు వినాయక నవరాత్రి ఉత్సవాలు 1892 నుంచి ఈ దేశంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఒక సంకల్పాన్ని నేర్పించిందే వినాయక నవరాత్రి ఉత్సవాలు. బాలగంగాధర్ తిలక్ గారు పూణే నుంచి, తర్వాత నాగ్పూర్ నుంచి, నాసిక్ నుంచి, మహారాష్ట్రలో గ్రామాల్లో వీధుల్లో వినాయకుడి ప్రతిష్ట. దానికి తర్వాత జంట నగరాల్లో ఏర్పాటు చేసేటటువంటి, దేశంలో ఎక్కడా కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఎత్తున వినాయక నవరాత్రులు ఎక్కడా జరగవు. మహారాష్ట్ర తర్వాత జంట నగరాల్లోనే, తర్వాతనే వేరే ప్రాంతాలకి పాకింది. అలాంటిదే ఈ బాలాపూర్ వినాయకుడికి కూడా చాలా ప్రాచీనమైనటువంటి ఎన్ని సంవత్సరాల నుంచి 1918 నుంచి, అంటే 44 సంవత్సరాల నుంచి ఒక అవిచ్ఛిన్నమైనటువంటి ఒక భక్తి ఉద్యమ స్ఫూర్తితో వీళ్ళు చేస్తున్నారు. ఇవాళ మీరు బాలాపూర్ వినాయకుడిని మీరు చూస్తే పైన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ వీళ్ళు పెట్టారు. అమృత మథనాన్ని పెట్టారు, చూశారు మీరు? చాలా మందికి అది గమనించలేదు, వీళ్ళే చెప్తున్నారో లేదు తెలియదు. ఇప్పుడు జరగాల్సింది అమృత మథనం. ఇప్పుడు సముద్ర మథనం జరిగినప్పుడు ముందు వచ్చింది హాలాహలం. ఆ విషయాన్ని మింగినటువంటి వాడు నీలకంఠుడు, పరమశివుడు. చిలుకూరులో కోవిడ్ సందర్భంలో జూలై 18వ తారీఖు నాడు ఈ దేశాన్ని మనం రక్షించండి స్వామి అని ప్రార్థించి, అప్పుడు ఒక తాబేలు ప్రత్యక్షమైంది. మీ అందరికీ తెలిసిన ఘట్టం. జూలై 19, 2020. దాన్ని నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు స్వామివారు బాలాపూర్లో. మేమేం చేశామంటే, పోయిన వారం 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి వర్ష బీభత్సం జరిగింది, జలప్రళయం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణాలు పోయాయి, వస్తువులు పోయాయి. చాలామంది రోడ్డు వరకు వచ్చేసినటువంటి వాళ్ళందరినీ దయచేసి స్వామి ఆదుకోండి, ఇక జలప్రళయం చాలు అని ప్రార్థించాం. అలాంటి సందర్భంలో భగవంతుడు మనని ఆదుకోవాలని ప్రార్థిస్తూ వినాయక మంటపాల్లో కూడా మేము వెళ్ళి ఇదే ఒక భక్తి ఉద్యమానికి మీరందరూ సహకరించాలి, అందరూ కలిసి ప్రార్థించాలని చెప్పడానికే అన్ని వినాయక మంటపాలకు వెళ్తున్నాము. ఇవాళ వచ్చిన తర్వాత ఈ బాలాపూర్ ఈ కాన్సెప్ట్ చూసిన తర్వాత మేము ఆలోచించినట్టుగానే వినాయకుడు కూడా మాకు సంకేతం ఇస్తున్నాడేమో అనిపించింది. వీళ్ళందరికీ ఒకసారి అభినందనలు తెలియజేయాలి. ఇలాంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని అమృత మథనాన్ని పెట్టి, అంటే అమృతం కావాలి ఈ సమయంలో మనని ఆదుకోవడానికి. సంకేతం ఏంటి అంటే, మానవత్వాన్ని పెంపొందించితేనే అందరూ కలిసి సహాయం చేయాలి. ఇప్పుడు జలప్రళయంలో ఎవరైనా డొనేషన్ ఇవ్వండి, ఎవరైనా ఆదుకోండి అని చెప్పేటటువంటి ఒక కాన్సెప్టు ఇలాంటి ఒక సందర్భంలోనే వస్తుంది. ఇవాళ మీ ద్వారా మళ్ళీ నేను చెప్తున్నాను, అందరూ కలిసి మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం చేయాలి. ఇప్పుడు ఆస్తి నష్టమైనటువంటి వాళ్ళు మనం ఆస్తి తిరిగి ఇవ్వలేము, కానీ వాళ్ళకి చేయూతను అందించడానికి ప్రయత్నం చేయొచ్చు. అన్నీ ప్రభుత్వమే చేయాలని లేదు కదా. అందుకే మేము అన్నదానాలు ఎక్కువ ఈ సంవత్సరం ప్రతి ఒక్క నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాము. ఎందుకంటే ఒక అట్లీస్ట్ 15-20 డేస్ వాళ్ళు కొంచెం కోలుకునే వరకైనా వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అక్కడ ఇప్పుడు వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి, మళ్ళీ రీహాబిలిటేషన్ జరుగుతుంది కాబట్టి అందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఆ భగవంతుడి యొక్క దివ్యమైన ఆశీర్వాదం. ఎందుకంటే వినాయకుడు ఎవరో కాదు, మహాభారతాన్ని స్టెనోగ్రాఫర్ లాగా రచించినటువంటి వారు, మనందరికీ కూడా మహాభారతాన్ని అందించినటువంటి వారు. వ్యాస భగవానుడు చెప్పినటువంటి మహాభారతాన్ని మనకు అందించినటువంటి వారు. ఆదిపూజ్యుడు స్వామివారి సేనానాయకుడు. అందుకోసం విశ్వక్సేనుడిగా మనం ఆరాధిస్తాము. ఈ ధర్మానికి ఒక సేనానాయకుడిగా ఉండి దేశాన్ని, ధర్మాన్ని రక్షించేటట్టుగా మనందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తాం. సరే స్వామీజీ, బేసిక్గా ఇప్పుడున్న యువతకి చాలా మందికి తెలియదు, అంటే వినాయక స్వామీజీ ఉత్సవాలు ఎట్లా స్టార్ట్ అయినాయి,
స్వాతంత్రోద్యమంలో వినాయక ఉత్సవాల పాత్ర ఎంత? ఇప్పుడు మనం నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక సంఘటన చూసాం. అంటే ఐటమ్ సాంగ్స్ పెట్టి పూజలు చేస్తున్న విధానం మనం చూస్తున్నాం. అంటే ధర్మం ఎటువైపు పయనిస్తుంది? అంటే ఒకప్పుడు దేశ ప్రజల్ని ఏకం చేసినటువంటి దేశ ప్రజల్లో స్వతంత్ర కాంక్షను రగిలించినటువంటి ఒక దైవం ఇప్పుడు అలాంటి పరిస్థితికి మనం వెళ్ళడం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇది వ్యవస్థల లోపమా, లేకపోతే ఆలోచనల లోపమా? అసలు యువత కానీ ప్రజలు కానీ ఏం గ్రహించాలి ఈ వినాయక చవితి ఉత్సవాల నుంచి? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే సొల్యూషన్ కూడా మీ దగ్గరనే చెప్పారు మీరు. ఇప్పుడు మనం ఇలా చేయకూడదు అనేటటువంటి ఒక ఆలోచన మీలోనే, మీరు అడిగిన ప్రశ్నలోనే వచ్చింది కదా. కొంతమంది డీజేల్లో భయంకరమైనటువంటి ఆభాస నృత్యం చేసుకుంటూ వెళ్ళడాన్ని ఎవరు నచ్చడం లేదు, కొంతమందిలో ఉంది. కానీ ఇప్పుడు ఈ బాలాపూర్ వీళ్ళని చూస్తే ఏం నేర్చుకుంటాం? ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కనిపిస్తుందా లేదా? సో ఇది మనం ఆదర్శంగా చూపించాలి. ఒక అద్భుతమైన భక్తి వాతావరణాన్ని సృష్టించేటటువంటి వినాయక ఉత్సవాన్ని మనం చూపించి, అలా చేయకూడదయ్యా, ఇంతవరకు చేశారు తప్పు. ఇంకా స్వాతంత్ర్య ఉద్యమం, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు సమాజంలో మంచి విలువల్ని ప్రోత్సహించడానికి వినాయక నవరాత్రులు చాలా దోహదపడదు. ఇప్పుడు చూడండి, 80 to 90% లోపల వచ్చిన వాళ్ళందరూ యువకులు ఉన్నారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా తక్కువ యువకులు ఉన్నారు. స్వామివారితో సెల్ఫీ దిగాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆయనను నమస్కరిస్తున్నారు, అర్చనలో పాల్గొంటున్నారు. భక్తి వాతావరణం వాళ్ళు టుడేస్ జనరేషన్ వీఆర్ ప్రౌడ్. అంటే ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకి సరి అయిన సమాధానం చెప్తే వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే చిలుకూరులో మేము ఇంటరాక్ట్ అయ్యేది మొత్తం యువతరంతో. మాకు వెంకటేశ్వర స్వామికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు బాలాపూర్ స్వామి కూడా యూత్ ఫాలోయింగ్ కనిపిస్తుంది ఎక్కువ. అంటే డిస్కషన్స్ ఏం జరగాలి అంటే, ఆ రోజులలో స్వతంత్ర సంగమం గురించి జరిగింది. ఈ 9 రోజుల నవరాత్రి ఉత్సవాలలో బేసిక్గా మనం ఎక్కడైనా సరే మనకు నేను మీ ద్వారా బాలాపూర్, ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ ఈ 2 వినాయక మంటపాలు అందరు చూస్తారు ఏం చేస్తున్నారు అనేది. నెక్స్ట్ ఇయర్ వీళ్ళని డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టమని ప్రార్థిస్తాం. ఇది అన్ని కాలేజెస్లో మీరు ఇన్వైట్ చేసి ఈ దేశాన్ని రక్షించడానికి ఏం మార్గం ఉంది, ఏదో టాపిక్, స్పిరిచువల్ మూమెంటా, డివోషనల్ మూమెంటా, ఆర్ వాట్ కెన్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ. ఇది సార్ అంటే బేసిక్ ఇప్పుడు గ్రామాన వీధుల్లో ఉంటాయి వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? నేనేమంటున్నా అంటే, ఇదే సందర్భంగా భజన కాంపిటీషన్ జరగాలి, కోలాటం కాంపిటీషన్ జరగాలి. మళ్ళీ మనం లెటస్ గో బ్యాక్ 100 years బ్యాక్, హౌ వీ డిడ్ 1980లో. వీళ్ళని మీ తాతలను అడగండి ఏం చేసేవాళ్ళు, ఈ తాతలను అడగండి బాలాపూర్ వినాయకుడి దగ్గర ఏం చేసేవాళ్ళు మీరు. అది చేసడానికి ప్రయత్నం చేద్దాం మళ్ళీ, అంతే చాలు. వేరే ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం అలా వెళ్తుంటే మళ్ళీ లాగి ట్రాక్లో పెట్టాలి అంతే. ఇక్కడ వేలం పాట అనేది చాలా ఫేమస్ కదా సార్, వేలం పాట గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అంటే వేలం పాట ధర్మబద్ధమైన ఇది నేను, ఎందుకంటే ఇది పెద్ద ఏమవుతుందంటే, ఇది ఉంది చూసావా నాయన, ఇది దీంట్లో క్వశ్చన్లు రాసుకొని వచ్చినావా, నన్ను చూడగానే అడుగుతున్నావా? బేసిక్గా ఇప్పుడు విమర్శకులకు సమానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని నేను అనుకుంటున్నా. సో దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఇది భక్తితోనే చెప్పండి. ఇది స్వామివారి రైట్ వింగ్ వినాయకుడి కూడా. తొండం లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళు రైట్ సైడ్ పెట్టారు చూసారు, అది కూడా ఇదే. మా శిష్యుడు ఇప్పుడే చెప్తున్నాడు, గమనించారా లేదా స్వామి? రైట్ సైడ్ ఉన్నారు అంటే ఈజ్ ఆల్వేస్ రైట్ సైడ్, వీ షుడ్ నాట్ గో లెఫ్ట్ సైడ్. అది వినాయకుడి యొక్క లడ్డూని ఒక భక్తి పారవశ్యంలో ఇప్పుడు పోటీ పడుతున్నాడు. నేను ఈ లడ్డు నాకు సొంతం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నేను దీనికి వేరే ఎక్కడో పోయి బెట్టింగ్ చేయట్లేదు కదా ఆయన. ఇప్పుడు సింపుల్ పాయింట్ నాయన, క్రికెట్లో బెట్టింగ్ చేసే తప్పు, ప్రసాదానికి బెట్టింగ్ చేసే తప్పు లేదు కదా. ప్రసాదాన్ని భక్తితో ప్రార్థించి, స్వామి నా ద్వారా ఇంకా మంచి మార్గం చేసేటట్టు, ఇంకా మంచి ప్రయత్నాలు జరిగేటట్టు ఈ బాలాపూర్ ఆర్గనైజింగ్ కమిటీకి సహకరించండి అని ప్రార్థిస్తున్నాను.